సత్యభామ ఎలా అనిపించింది? నా సత్యభామో బామ్మో ఏ బాబా ఏమన్నా యాక్టింగ్ కాజల్. అరే ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మా, ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రోజులు ఏడుకోయినావు, నీకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదా? ఇంత మంచి సినిమాతో కంబ్యాక్ ఇచ్చినావు, మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సత్యభామ సినిమా. ఇప్పుడే చూసిన తర్వాత లేడీ ఓరియంటెడ్ కాదు, లేడీ పులి అనిపించింది ఈ సినిమాలో. అరే మామూలుగా అంటే మామూలుగా యాక్టింగ్ చేయలేదు భయ్యా. కాజల్ అయితే ఇరుక తీసింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా కోసమే ఈగల్ గా వెయిటింగ్ చేస్తారు భయ్యా. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు, డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా, ప్రతి ఒక్క దాని పరంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. సినిమా మ్యూజిక్ పరంగా ప్రతి ఒక్కరు మంచిగా యాక్టింగ్ చేశారు భయ్యా. ఓ డైరెక్టర్ బీజిఎం కూడా బాగుందన్న సినిమా. ఎందుకంటే సినిమాలో కాజల్ యాక్టింగ్ వేరే లెవెల్. ప్రకాష్ రాజ్ గారు పక్కన ఆ సినిమాని ఒక మంచి ముందుకు వెళ్ళడానికి దోహదపడారు. కానీ కాజలే వేరే లెవెల్ భయ్యా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. బాగా సెట్ అయ్యడం కాదన్న, 100 సినిమాలు తీసి ఉంటుంది ఇప్పటికీ. అన్న 100 సినిమాలో ఇదో నెంబర్ 1 బెస్ట్ సినిమా. ఓకే కాదు తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే హీరోయిన్ సినిమాలు చేసింది ఆవిడ, అంటే రొమాంటిక్ గా గ్లామర్ రోల్ చేసింది. ఇంత వైలెంట్ గా ఇంత మందిని కొట్టేటప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారు కాజల్ ని? యాక్సెప్ట్ చేస్తారంటే ఇప్పుడు నువ్వు ఒక చూసేది ఒక ఒపీనియన్ ఉంటుంది, నా ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ పరంగా కానీ, ఆమె యొక్క క్యారెక్టర్ పరంగా కానీ, ఆమె తీసుకున్న క్యారెక్టర్ పరంగా కానీ, ప్రతి ఒక్క దాని పరంగా ఆమె 100%కి 200% న్యాయం చేసింది. ఇంకోటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత భయ్యా మంచి సినిమా తీసింది భయ్యా, ఇంత మంచి సినిమా తీస్తుందని నేను ఊహించి రాలేదు అనుకుంటాడు. ఓకే సత్యభామ గురించి విజయశాంతిని గుర్తు చేసుకుంటామో లేదో తెలియదు, కానీ ఆమె కంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది సినిమాలో. ఇక్కడ నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయొచ్చు. ఎందుకంటే ఆమె మంచి ఒక స్టోరీ తీసుకుంటే, స్టోరీ లైన్ బాగుంటే ప్రతి ఒక్కటి చేయొచ్చు. ఇప్పుడు ఈ సినిమాలో స్టోరీ లైన్ బాగుంది. ఆమె స్టార్టింగ్ నుంచి తీసుకుపోయే స్టోరీ లైన్, డైరెక్టర్ ఏ విధంగా తీసుకుపోతారు స్టోరీ లైన్ ని ఎండింగ్ వరకు, క్లైమాక్స్ ద్వారా తీసుకెళ్లే వరకు ఒక మంచి లైన్ లో, మంచి ఒక స్టోరీలో తీసుకెళ్తారు. ఓకే సత్యభామ కాజల్ గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే వామ్మో ఏమన్నా యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు. కోమ అంటే కోమ భయ్యా. ఓకే థ్యాంక్ యూ.